ఒకటి 150. అక్కడ 100 రూపాయలకి ఇస్తాను. మీకేనా? ఎంత పడ్డాయి? ఒక అన్న మంచిగా జీరకలు తాగుతుంది దోకుతోటి, చిన్న దోకు. ఎంతది? 100 రూపాయలు. 100కి 2 చిన్నపిల్లలకి. ఎంత అమ్మా? బుట్ట ఎంత? బుట్ట కితే 20 రూపాయలా? నిజంగా 50 రూపాయలేనా? 50 రూపాయలు. మాది గిన్నె 50 రూపాయలు, ఇది 50 రూపాయలేనా? ఫుల్ ఉంది. ఎంతమ్మా దోకు? 20 రూపాయలేనా? బుడ్డి నువ్వు ఎక్కువ రేట్ అమ్ముతావు. ఆదివారం రోజు మాత్రం జరుగుతుంది సంత. సో ఈరోజు కొంచెం జనాభా బాగా ఎక్కువగా ఉన్నారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు ఇప్పుడు చూస్తున్న లొకేషన్ దారకొండ సమీపంలోని దారాలమ్మ గుడి దగ్గర ఈ అందమైన లొకేషన్ ఉందనమాట. చుట్టూ పెద్ద కొండ, ఆ కొండ ఒకటే కొండ పెద్దగా ఉంటుందన్నమాట. కొండకు మధ్యలో ఒక దారలాగా కనపడుతుంది. వర్షం పడ్డప్పుడు మాత్రం పైనుంచి వర్షం అంతా కిందికి వస్తుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట. సో అయితే ఈ ఎత్తైన కొండ యువతల కింద లోయలో ఒక 2 గ్రామాలు ఉంటాయి. ఆ కొండ కింద ఒక 2 గ్రామాలు ఉంటాయి అన్నమాట. ఈ 2-3 గ్రామాలు వచ్చేసి ఈ కొండను నమ్ముకునే జీవనం సాగిస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈ కొండ మీదనే, ఈ ఏటవాళ్ళకు ఉన్న కొండ మీదనే వీళ్ళు పంట పండించుకొని ఆ పంటను నమ్ముకొని దాని ద్వారా వీళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు అనమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది ఈ కొండ. ఎందుకంటే ఇక్కడ కూడా దారాలమ్మ అమ్మవారు చాలా ప్రత్యేకం. ఇక్కడ వెళ్ళే రోడ్డు మార్గం కూడా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారి దగ్గర ఆగి ఇక్కడ దర్శనం చేసుకొని ముందుకు వాహనం తీసుకెళ్తారు అనమాట. సో అంత ఫేమస్ అనమాట ఈ కొండ అనమాట. అందుకని చూడడానికి చాలా అందంగా ఉంది కాబట్టి లొకేషన్ మీకు చూపిస్తా ఉన్నాను. సో ఇంకొకటి ఏంటంటే వర్షం పడ్డప్పుడు చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే కొంచెం వర్షం లేదు కాబట్టి కొంచెం చూడడానికి సరిగా అనిపించలేదన్నమాట. వర్షం పడ్డప్పుడైతే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకవైపు పచ్చని కొండలు, ఇంకొక వైపు పచ్చగా పైర్లు, పంట మొత్తం చాలా ఒక డిఫరెంట్ షేప్లలో మంచిగా చూడడానికి, లాంగ్ నుంచి చూడడానికి చాలా బాగుంటుంది. సో అది కాకుండా మధ్యలో వచ్చేసి పైనుంచి కిందకి వర్షం పడ్డప్పుడు కొండ కోసుకొని ఒక కాలువలాగా ఏర్పడి వర్షం చాలా కిందకి వచ్చేస్తుంది అనమాట లోపలికి. సో అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ వీడియో చూస్తున్న వారికి నాకు చిన్న విన్నపము, ముందుగా నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 2 రాష్ట్రాల ప్రజలు ఉంటారు అనమాట. ఒక పక్క ఒడిశా నుంచి రాష్ట్రం నుంచి ఇక్కడ సంతకు వస్తారు, ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ నుంచి సంతకు వస్తారు అనమాట. చాలా పెద్ద సంత అనమాట ఇది. ప్రతి ఆదివారం జరుగుతుంది. సో ఇక్కడికి వాళ్ళు పండించిన పంటలు తీసుకొని వస్తారు. రాగులు కానీ, జొన్నలు కానీ, గంటలు కానీ అవన్నీ తీసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకొని ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకు రోజువారికి కావాల్సిన సరుకులు పట్టుకెళ్తారు అనమాట. అందుకని వాళ్ళు చేతి వృత్తుల వారు ఉంటారు కదా, బుట్టలు అల్లేటోళ్ళు కానీ, సో అవి అలాంటివి కూడా తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి సేల్ చేసుకుంటారు అనమాట. పండగ పూట అయితే మాత్రం ఎక్కువ బాగా సేలింగ్ జరుగుతుంది. ఎందుకంటే బట్టలు ఎక్కువ బాగా సేల్ అవుతాయి అనమాట. కొంచెం అటు ఇటుగా కొంచెం తక్కువ ధరలలో ఉన్నా కూడా సంత ఇది ఒక్కటే ఉంది కాబట్టి ప్రతి వారం ఇక్కడికే రావాలి కాబట్టి ఏదైనా సరే ఇక్కడే కొనుక్కోవాలి. చుట్టుపక్కల ఇంకా వేరే సంత ఏం లేదనమాట. ఒక 50 కిలోమీటర్ల అవతలు కానీ యువతలు కానీ ఈ దారకొండ సంతని మీద నమ్ముకునే ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళాలి. ఏదైనా కొనుక్కోవాలన్నా తీసుకోవాలని వెళ్ళాలి. ఒకవేళ ఈ సండే రోజు మిస్ అవుతుంది అనుకో, మిగతా రోజులనే రేట్లు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే 1, 2, 3 కోట్లు ఉంటాయి కాబట్టి ఆ రేట్లు బాగా ఎక్కువగా పెంచుతారు. సో అందుకని చెప్పేసి సంత రోజు మాత్రమే వచ్చి ఇక్కడ అన్నీ తీసుకొని పోతారు. ఇక్కడ జనవరి, ఫిబ్రవరి ఈ నెలలు వచ్చే లోపలికి మన జీలుక్కలు అనమాట ఎక్కువ దొరుకుతుంది. సో ఎందుకంటే పొద్దు నుంచి కష్టపడి పనిచేసి ఉంటారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ సండే రోజు మాత్రం ఒకరోజు వచ్చి సంతకు ఎక్కువ కళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు అనమాట. అమ్మే టైంలో వాళ్ళు అక్కడి నుంచి సంతకు వచ్చిన జనాలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి సో ముందుగా ఎక్కువ జీలుక్కలు ఒక 2-3 జగ్గులు కానీ లోటాలు కానీ మంచిగా తీసుకొని హ్యాపీగా హాయిగా సంతోషంగా అన్నీ కొనుక్కొని మళ్ళీ తిరిగి వాళ్ళు ఊర్లకు పైన వెళ్తారు. మా బుట్టంతా బుట్ట కితే 50 రూపాయలు. ఇవి చాటలు 100 రూపాయలా? అమ్మా కల్లేనా? అది కల్లేనా? జీరకల్లు ఎంత గ్లాసు? 20 రూపాయలా? అదమ్మా పెద్దమ్మ కళ్ళు తాగుతుంది మంచిగా. తప్పియమ్మా చూడండి ఇక్కడ జీరకల్లు ఫుల్ ఉంది. ఎంతమ్మా దోకు?
జగ్గు 10 రూపాయలా? అంతేనా? తక్కువ చీపే. ఇది ఇక్కడ చూడేమో అందరు కళ్ళు అమ్ముతాను. రాముగా మొత్తం కళ్ళే, గిలక కళ్ళు. నాన్న ఎంత దూకది? 10 రూపాయలేనా? తక్కువకి వస్తుంది అయితే 10 రూపాయలు. ఓకే నాన్న, ఏ ఊరు నుంచి వస్తాను? మందవీధి. ఓకే ఓకే, బందవీధి, నూకరాజు. ఓకే, మొత్తం స్టీల్ సామాన్లు అన్ని, సిల్వర్ సామాన్లు. ఇక్కడ ఎక్కువ ఇలాంటి పెద్ద పెద్ద కుండలు అమ్ముడు పోతున్నాయి. ఎందుకంటే కళ్ళు పోసుకొనికి వాటికి ఇంకా మిగతా వాళ్ళు వాడుకుంటారేమో, అందుకని చెప్పేసి ఇక్కడ స్టీల్ సామాన్లు ఉంది. కొంటున్నారా? నిజంగా 50 రూపాయలేనా? 50 రూపాయలు. మాది గిన్నె 50 రూపాయలు, ఇది 50 రూపాయలేనా? 70 రూపాయలు కదా. ఓకే ఓకే, తగ్గిమని చెప్పు. కానీ చూడండి ఎండు చేపలు ఎలా పెట్టారో. సో అన్ని మొత్తం అంతా ముక్కలు చేసి పెట్టారు. ఎండు చేపలేనమ్మా ఇవి? ఎంత కుప్ప ఎంత? అది 100 రూపాయలా? ఓకే, 100 రూపాయలంట కోవా. ఏమో చిన్న కొట్లో పెట్టింది అనమాట ఇక్కడ. ఫ్రెండ్స్, ఇదే దారకొండ సంత. చూసిన ఎంత దూరం అయితే అంత దూరం పొడుగుతూ ఉంది. ఇది ఓన్లీ ఆదివారం రోజు మాత్రం జరుగుతుంది సంత. సో ఈరోజు కొంచెం జనాభా బాగా ఎక్కువగా ఉన్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మన చిన్న టమాటాలు ఉన్నాయి. చిన్న టమాటాలు ఉన్నాయి ఇవన్నీ. ఎంత తవా? ఎంత? 20 రూపాయలు ఏదైనా సరే. ఇక్కడైతే మనకు సోళ్ళు అమ్ముతున్నారు. ఎంత ఇది? చిన్న కేజీనా సోడా? సోళ్ళు. ఇది ఎంతనో? సోళ్ళు అయితే ఇదొక రకం, అదొక రకం. 2 సంచులు ఉన్నాయా? ఇవి 80 రూపాయలు. వీటిని ఏమంటారు? కందులేనా? మినుములా? ఓకే ఓకే. అయితే చిన్నపిల్లల బట్టలు అమ్ముతున్నారు. చిన్నపిల్లలకి అమ్ముతాను, కొనుక్కుంటాను, సేల్ చేస్తాను. అన్న ఎంత అన్న షర్ట్? అది ఎంతది? 100 రూపాయలు. 100కి 2 చిన్నపిల్లలకి. ఓకే ఓకే, 100కి 2. అన్న షర్ట్ ఎట్లన్నా? షర్ట్ మనకు మామూలుగా మన వాళ్ళకి ఇచ్చే రేటు చెప్పు. తక్కువ రేటే. షర్ట్ 250 నుంచి. ఓకే, ప్యాంట్ అయితే 4-5. అమ్మో, రేట్ ఎక్కువే. ఎంతమ్మా షర్టు? 100 రూపాయలు. ప్యాంటు 200. తక్కువ రేటే. కొంచెం ఇక్కడ వచ్చేసి షర్టు 100, ప్యాంట్ 200. ఏంటి అమ్మాయి? శారీసా? మీకేనా? ఎంత పడ్డాయి? 400. తక్కువే. ఫ్రెండ్స్, ఇక్కడ మసాలా, బిర్యానీ మసాలా అనుకుంటే ఇవన్నీ అమ్ముతాను. అదేనా? ఎంత అవి మొత్తం? కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఓకే, ఇవి కూడా బిర్యానీ మసాలేనా? బిర్యానీ మసాలానే. ఇక్కడ కొన్ని ప్యాకెట్లు కూడా అమ్ముతాను. ఓకే, అయితే మొత్తం మెకానిక్ సంబంధించిన సామాన్లు అమ్ముతాను ఇక్కడ. టార్చ్ లైట్లు అవి ఎంతనా? 200. అది ఒకటి. చిన్నదైనా పెద్దదైనా అంతేనా? 2 ఒకటే. ఓకే, ఇవి పెద్ద లైట్లు ఇవి 400 రూపీసా? ఓకే ఓకే. అమ్మ పెద్దమ్మ గుగ్గిలం అమ్ముతుంది ఇక్కడ. అమ్మ ఎంతమ్మ గుగ్గిలం? చిన్నది ఎంత? 20 రూపాయలేనా? బుడ్డి, నువ్వు ఎక్కువ రేట్ అమ్ముతాను, తక్కువ చెప్పు. ఇక్కడ ఒక ఆమె అయితే గాజులు అమ్ముతుంది. ఎంత అడిగి కనుక్కుందాం. ఎంతమ్మా గాజులు ఇవి? 50. ఏదైనా 50 రూపాయలేనా? ఓకే, ఏంటి? ఓకే, ఏదైనా 50 రూపాయలు అంటే మొత్తం కట్ట పెట్టింది. అవన్నీ మట్టి గాజులు. అయ్యి మట్టి గాజులా? ఓకే ఓకే.
ఇక్కడ మట్టి సామాన్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎంత రేట్ అడిగి కనుక్కుందాం. ಮತ್ತೆ కుండల గిండలు అన్ని బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఎంతన్నా కుండలు? ఓకే, ఈ కుండ ఎంత? పెద్ద కుండ ఇది 50 రూపాయలా? ఇవి చిన్నవి? ఓకే, పర్లేదు. వాటి మూతలు కూడా ఇస్తారా? మూతలు సపరేటా? 20 రూపాయల మూతలు. అన్నా ఎంత పొగాకు? ఎంత అది? 50కా? 50కి ఎన్ని? ఒక కట్ట వస్తుందా? ఒక కట్ట వస్తుంది. ఓకే ఓకే. ఏం పొగాకు అంటారు దీన్ని? పోతవరం పొగాకు. చెప్పండి. ఎంతమ్మా షర్ట్ ఎంత? 150. సో ప్యాంట్ ఎంత? 200. ఇదే షర్ట్, ఇది 100 రూపాయలు ఉంటుంది. షర్ట్ ఇక్కడే కొన్నావా? అక్కడ కొన్నావా? అది మీదే షాపు? ఎక్కువ షర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ తమ్ముడు వచ్చేసి తక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఈ షర్ట్ అయినా 100 అంట, షర్ట్ అయినా 100. ఫ్రెండ్స్, ఇదే ఇక్కడ దారకొండ టెంపుల్ అంటే కొంచెం ఫేమస్ అనమాట. ఇక్కడ బండి మీద వెళ్ళేటోళ్ళు ఎక్కువ మంది ఆగి ఇక్కడ మా అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు అనమాట. ఎక్కువ మంది ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగేసి ఇక్కడ భోజనం తినేసి వెళ్తారు. ఈ చెట్టు ఫేమస్ మర్రి చెట్టు, ఇది చాలా పెద్ద చెట్టు. ఇది ఎంత పెద్ద చెట్టు ఉందో, పెద్ద చెట్టు ఇది. లోపలికి వెళ్దాం. ఇది అమ్మవారి టెంపుల్. ఇది దారకొండ టెంపుల్ అంటే ఫేమస్. చూడవచ్చు. మంచి అమ్మవారి పేరు దారాలమ్మ అమ్మవారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆగి దర్శనం చేసుకుని వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా ఫేమస్ అనమాట. ఏమో చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రాలేని వాళ్ళు మన వీడియో చూసి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి భైరవ స్వామినుడు అమ్మవారు, మెయిన్ అమ్మవారు పేరు రాసింది అనమాట. పైన చూడవచ్చు. చూడండి, ఇక్కడ పైన కొండ మీద నుంచి వాటర్ పడుతుంది. కొంచెం తెల్లగా ఉంది అది అక్కడ. చూడండి, కొంచెం జూమ్ చేస్తాం. చూడండి, చూడవచ్చు. వాటర్ చూసారా? ఒక 24 అవర్స్ ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటాయి అన్నమాట అక్కడ.